మాత్రం అమెరికాని లెక్క చేయనంటోంది, పట్టించుకోనంటోంది. ఒక పక్కన స్పెయిన్‌లో ప్రజలు చచ్చిపోతున్నారు. అక్కడ ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. స్పెయిన్‌ని ఆక్రమించుకుంటున్నారు మొరాకో నుంచి వచ్చినటువంటోళ్ళు. ఓపెన్‌గా లక్షలాది మంది వచ్చి చొరబడితే తమ వాళ్ళని తమే కాపాడుకోకపోతే ఆ ప్రజలే తిరగబడి తమ ఆస్తుల్ని తాము కాపాడుకోవాల్సొస్తుంది. ఒక నిరంతరం గొడవ నడుస్తుంది క్వెట్టా నగరంలో. అలాంటి అసమర్థ పాలకులు ఇప్పుడు ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి బేస్ అన్నటువంటిది చాలా కీలకమైంది. అమెరికన్ ట్రూప్స్ 3000 మంది ఆ స్పెయిన్‌లో ఉంటారు. వాళ్ళందరిని విత్‌డ్రా చేసుకుంటామని అమెరికా చెప్పింది. ఎందుకు అంటే ఇరాన్ మీద దాడి చేస్తున్నప్పుడు అక్కడ పార్కింగ్‌కి అలౌ చేయకపోవడంతో. దాంతో బేస్ తీసేస్తామంది. తీసేసుకుంటే తీసేసుకోండి పోండి అని చెప్పింది స్పెయిన్. దాంతో ట్రంప్ బేస్ తీసేయడమే కాదు, నిన్ను నాటోలో నుంచి కూడా తీసేస్తామని చెప్పింది. దమ్ముంటే చేసుకోమంటోంది.